మద్యం ప్రియుల్లో బీర్‌కి మామూలు క్రేజ్ ఉండదనే చెప్పాలి. విస్కీ, వోడ్కా, రెడ్ వైన్ ఎన్ని ఉన్నా కూడా చలవ కోసం బీర్ తాగాల్సిందే. ఇక ఎండాకాలం వచ్చిందంటే బీర్లకు మామూలు డిమాండ్ ఉండదు. ఒంట్లో వేడి దిగాలంటే చల్లని బీరు కడుపులో పడాల్సిందే. ఏ చిన్న అకేషన్ వచ్చినా కానీ బీర్ బాటిల్స్ ఫుల్‌గా లేపేస్తారు. భగభగ మండే ఎండలకు బీరే ఉపశమనమని మందుబాబులు భావిస్తూ ఉంటారు. అయితే బీర్ లవర్స్‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ న్యూస్ ఒకటొచ్చేసింది. ఇక ఆ షాకింగ్ న్యూస్ ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింగపూర్ దేశం మద్యం తయారీలో రకరకాల ప్రయోగాలు చేస్తుంది. అంతేకాక చాలా విచిత్రంగా ఆలోచిస్తుంది. తాజాగా ఓ విచిత్రమైన బీర్‌ని తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ బీర్ పేరు వింటే ఆశ్చర్యపడక మానరు. ఆ బీర్ పేరే యూరిన్ బీర్. వినడానికి చాలా కంపరంగా, వికారంగా, ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇది అక్షరాల నిజం. దీని పేరు న్యూ బ్రూ బీరు. దీనిని మూత్రంతో ఇంకా మురుగు నుంచి శుద్ధి చేసిన నీటితో తయారు చేస్తున్నారట. మూత్రం, మురుగును శుద్ధి చేసి తీసిన నీటిని నీ వాటర్ అని అంటారు. పైగా ఈ బీర్‌ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించి మరీ తయారు చేస్తున్నారట. శుద్ధి చేస్తున్న ఈ నీటిని తాగునీరుగా కూడా వాడుకోవచ్చట. పైగా ఈ నీరు సింగపూర్‌లో ఓ బ్రాండ్‌గా కూడా అమ్ముడవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నీటితో చేసిన బీర్‌కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. ఈ బీర్‌ను తయారు చేయడానికి 95% నీ వాటర్‌ను వాడుతున్నారట. ఇంకా అలాగే ఈ బీరు తయారీలో జర్మన్ బార్లీ మాల్ట్లు, సుగంధ సిట్రాతో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని పదార్థాలను కూడా వినియోగిస్తున్నారట. ఈ బ్రాండ్ బీర్‌ను సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్‌తో కలిసి నేషనల్ వాటర్ ఏజెన్సీ, స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇంత ఖర్చు పెట్టి చండాలంగా మూత్రంతో బీర్ తయారు చేయడం ఏంటి అనుకుంటున్నారా? అయితే దీని వెనుక ఒక కారణం ఉంది. వాటర్ రీసైక్లింగ్, నీటిని సరిగ్గా వాడుకోవడంపై అవగాహన కల్పించేందుకే ఇలా బీరును తయారు చేస్తున్నట్లు తయారీదారులు చెప్తున్నారు. మరి సింగపూర్ ఇలా విచిత్రంగా ఆలోచిస్తూ తయారు చేస్తున్న ఈ బీరుపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.